ఆ కాంగ్రిగేషన్ కి మాత్రమే కాకుండా మొత్తము ఇట్ ఈస్ లైక్ అ సీరియస్ అండ్ డీటెయిల్డ్ ఇనిషియేషన్ ఆఫ్ మనీ. దేనికి తెలుసా? మిషన్ భగీరథ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ 85 lakhs, లేయింగ్ ఆఫ్ పైప్ లైన్, అంటే ఇవంతా టెంపరీ కాదు, పర్మనెంట్. లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ ఫ్రమ్ పాండ్స్ టు యూటిలిటీ ఏరియా 68 lakhs. Panchayat Raj Engineering Department formation of roads and parking area 40 lakhs. Electricity Department providing power and erecting transformers for uninterrupted power supply 48,35,847 rupees. Sanction maintenance with workers, tractor trolleys, dislodging vehicles 4,58,000 crores. ఇదంతా మూడు కోట్లు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఫర్ అ కాంగ్రిగేషన్. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ మీరు ఇస్లాంకి విరుద్ధము, మీరు అది అంటున్నారు. లేదు, ఇస్లాంకి విరుద్ధం కాదు. భారతదేశం వంటి సెక్యులర్ కంట్రీలో హిందువులకు చోటు ఉంది, ముస్లింలకు చోటు ఉంది, ప్రతి మైనారిటీకి చోటు ఉంది. మీరు ఇస్లాంకి సంబంధించిన కాంగ్రిగేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎండోమెంట్స్ ద్వారా హిందువులకు వెళ్తుంది, వక్ఫ్ ద్వారా ముస్లింస్లకు వెళ్తుంది. కానీ మీరు ఏ కాంగ్రిగేషన్ ఏమి చేస్తుంది, ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్, అరే హోమ్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా, ఆ రోజు సూపర్ స్ప్రెడర్ అయింది ఢిల్లీలో 2020లో, ఈ రోజు కరోనా మళ్ళీ వ్యాపిస్తుండగా ఎటువంటి చెక్స్ లేకుండా ఒక సీట్ ఆఫ్ ఇస్లాం దాన్ని ఎందుకు బ్యాన్ చేసింది, ఈ తబ్లీగీ జమాత్ని ఎందుకు బ్యాన్ చేసింది అని ఆలోచించకుండా, తెలుసుకోకుండా, ఇంటెలిజెన్స్ సేకరించకుండా మూకుమ్మడిగా 3 కోట్లు ఎట్లిస్తారు మీరు? ప్రతి దానికి మీరు అడుగుతారు కదా వాట్ ఈస్ ద రీజన్ అని, దీనికి ఎందుకు అడగలేరు? ఇదే పుష్టీకరణ రాజనీతి, సంతుష్టీకరం అంటే ఏఐఎంఐఎంని సంతుష్టీకరము చేసడానికేనా? మీ గవర్నమెంట్ని గుంజేయొద్దు, లేకపోతే మీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అరే భాయ్, ఏఐఎంఐఎం ఎవరు పవర్లో ఉంటే వాళ్ళతోనే ఉంటుంది, పీరియడ్. అందుకనేనా మీరు ఆరుగురు మంది సీనియర్లు ఉన్నాక కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేసిండ్రు. ఆయన ప్రోటెం స్పీకర్ ఉన్నప్పుడే ఇష్యూ చేసిన జియో ఇది. మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది. ఎండోమెంట్స్ అయినా, వక్ఫ్ అయినా, లేకపోతే ఇంకో ధర్మ కార్యాలకు చాలా డబ్బులు కేటాయిస్తుంది ప్రభుత్వము. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సెక్యులర్ ఐడియాలజీ. కానీ మీరు ఎటువంటి ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నారో ఇప్పటి వరకు ఎందుకు ఇది చేస్తలేరు?